ఈ ట్రిబ్యునల్ తేల్చాలి. ఈ వాటాల కొట్లాట తేలే వరకు, పూర్తి స్థాయి కేటాయింపులు జరిగే వరకు 299 టీఎంసీలకు మాకు ఓకే అని కేసీఆర్ ఆనాడు ఢిల్లీలో సంతకం పెట్టుకొని ఒప్పుకొని రెండో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో అంతా సెట్ చేసుకొని వచ్చిండు. ఇది రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. కానీ అవతల కేసీఆర్ ఉండుంటే ఆయన మాట్లాడేటోడు, కానీ లేడు కదా. లేడు కాబట్టి అసెంబ్లీని వీళ్ళు బహిష్కరించారు కాబట్టి మీరు తప్పు చేసిరని భావించాల్సి ఉంటుంది. ఇంకా మీరు బయట ఎన్ని మాట్లాడిన ఉపయోగం లేదు కదా. మీరు అదే అసెంబ్లీలో నిలబడి మాట్లాడి ఉంటే మీకేమన్నా మీరు ఇది చేయలేదని చెప్పడానికి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు అన్నీ చేసినారు. ఎన్ని చేయాలో, రాష్ట్రానికి ఎంత అన్యాయం చేయాలో 10 ఏళ్ళుగా అంత అన్యాయం చేసినారు. సో కాబట్టి వాళ్ళు అసెంబ్లీని ముందుగానే స్పీకర్ ఏదో మాట అన్నాడని, ఒక మాట అన్నాడని చెప్పి దాన్ని ముందు పెట్టి మొత్తం సమావేశాలు బహిష్కరించి పడేసారు. ఎందుకు లేదు అసెంబ్లీలో మీరు? ఇక్కడ మనం ఏదో రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఇప్పుడు మరి ఆ సిచ్యువేషన్ ఏం మారుస్తాడు? మార్పు అని మీరు అధికారంలోకి వచ్చారు కదా, ప్రజలు వెయిట్ చేస్తున్నారు మీరు ఏం మారుస్తారని. మీరు మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కి నీళ్లు తెస్తాం, కృష్ణా నుంచి ఎందుకు దేరు? ఇంకొక ఫేజ్ ద్వారా ఇప్పుడు ఇక్కడ అయ్యే ఖర్చుకి సగం రేటుతో ఇక్కడ కృష్ణా నుంచి ఇంకొక ఫేజ్ ద్వారా నీళ్ళు తీసుకొస్తే సాగర్ నుంచి మనకు అవకాశం ఉంటుంది. డెడ్ స్టోరేజ్లో కూడా నాగార్జున సాగర్ నుంచి మనం నీళ్లు తీసుకునే అవకాశం మనకు ఉన్నది. మరి ఆ ప్రయత్నం ఎందుకు జరగట్లేదు? అంటే మీరు కూడా కాంట్రాక్టర్లు పని దీని మీదనే పడ్డారని అర్థమవుతున్నది కదా.